హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మరొక కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అసలు థెఫ్ట్ అంటే ఏంటి, రాబరీ అంటే ఏంటి, వీరెన్నిటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా థెఫ్ట్ అనేసరికి ఇది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 379 ప్రకారం ఏంటంటే థెఫ్ట్ అనేది డిసానెస్టీగా, అంటే ఆనెస్టీగా డిసానెస్టీగా మనది కాని వస్తువు వేరొకరిది వస్తువుని మనం కనుక వితౌట్ కన్సెంట్తో, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కనుక మనం తీసుకుంటే దీన్ని అయితే మనం థెఫ్ట్గా అయితే భావించవచ్చు. సో ఈ థెఫ్ట్కి వచ్చేసరికి పనిష్మెంట్ 3 years వరకు ఉంటుంది. అదేవిధంగా ఫైన్ కూడా వేయడం అయితే జరుగుతుంది. సో థెఫ్ట్ అనేది ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఇది సింపుల్ అఫెన్స్ మాత్రమే. దీన్ని అలా కాకుండా రాబరీ అండి. రాబరీ వచ్చేసరికి సెక్షన్ 390. సో 390 ప్రకారం రాబరీ అంటే ఏంటంటే ఇది ఏంటంటే ఒక అగ్రిగేటివ్ అఫెన్స్, అంటే ఎక్స్ట్రాడేషన్, అంటే దోపిడీ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ రాబరీని మనం ఏమంటామంటే దోపిడీ అంటాం. దోపిడీ అనేది ఏం జరుగుతుంది అంటే విత్ కన్సెంట్తో అయితే జరుగుతుంది. బెదిరించి వాళ్ళని బెదిరించడం, భయక్రాంతులుగా చేయడం చేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి వస్తువుని మనం తీసుకుంటే కనుక దాన్ని దోపిడీ కింద పరిగణించవచ్చు, అంటే రాబరీ కింద అయితే మనం పరిగణించవచ్చు. ఇది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 390 ప్రకారం అయితే దీని గురించి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 392 ప్రకారం ఏంటంటే ఈ రాబరీకి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అయితే శిక్ష అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే అక్కడ థెఫ్ట్ అండ్ అదేవిధంగా రాబరీ. థెఫ్ట్ అనేది సింపుల్ అఫెన్స్, ఈ రాబరీ అనేది సింపుల్ అఫెన్స్ కాదండి, చాలా తీవ్రతరమైంది. ఈ రాబరీలో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాయిలెన్స్తో కూడిన థెఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని మనం కొట్టడం, గాయపరచడం, ఇవన్నీ కూడా అక్కడైతే ఈ రాబరీలో అయితే మనకు కనబడతాయండి. ఈ రాబరీలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇక్కడ బాగా అగ్రివేటెడ్, అంటే చాలా తీవ్రతరమైనగా అయితే ఇక్కడ ఉండడం అయితే మనకు జరుగుతుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 10 మంది వస్తారు, 5 మంది వచ్చి దొంగతనాలు చేస్తారు, మరి వాటి గురించి పరిస్థితి ఏంటంటే ఉందండి. దాని గురించి కూడా అయితే మన ఇండియన్ పీనల్ కోడ్లో అయితే సెక్షన్ 391 డెకాయిటీ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం అయితే జరిగింది. డెకాయిటీ అంటే ఇక్కడ 5 లేదా అంతకుమించి వ్యక్తులు ఒక కామన్ ఇంటెన్షన్తో ఏదైనా ఒక వస్తువుని దొంగతనం చేస్తే దీన్ని డెకాయిటీగా భావించవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డెకాయిటీకి వచ్చేసరికి ఇక్కడ బాగా మారణ ఆయుధాలతో బెదిరించడం, అంటే కత్తులతోనూ, గన్నులతోనూ, బ్లేడులతోనూ ఇవన్నిటిని చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర ఒక వస్తువులు కనుక దొంగతనం చేస్తే కనుక ఇది డెకాయిటీ కింద అయితే అంటాం. దీనికి కూడా ఏంటంటే మోర్ దెన్ 10 years వరకు అయితే పనిష్మెంట్ అయితే ఉంది. ఈ డెకాయిటీలోనే ఏంటంటే గన్ పెట్టుకొని, ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకోవాలంటే గన్ పెట్టి ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర వస్తువులు తీసుకుంటే కనుక కూడా ఇది వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే అతని దగ్గర మారణాయుధం అనేది క్యారీ చేయడం అయితే జరుగుతుంది, గన్ అయితే. సో ఇది డెకాయిటీ గురించి అండి. మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడుకుందామండి. థెఫ్ట్ అనేది ఏంటంటే వెరీ సింపుల్ అఫెన్స్. సో మన కాని వస్తువుని వేరొకరు పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి మనం దొంగతనంగా భావించవచ్చు. దీనికి పనిష్మెంట్ వచ్చేసరికి 3 సంవత్సరాల శిక్ష అయితే పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫైన్ అయితే పడుతుంది. అదేవిధంగా రాబరీ గురించి, రాబరీ అనేది చాలా తీవ్రతరమైంది. ఇది ఏంటంటే ఒక వ్యక్తిని కొట్టడం, భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే దీన్ని రాబరీ కింద పరిగణిస్తాం. సో ఈ రాబరీ విషయంలో వచ్చేసరికి ఇక్కడ 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష అయితే పడుతుంది. అదేవిధంగా డెకాయిటీ గురించి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దోపిడీ. అయితే ఈ దోపిడీలో ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ అయితే జరుగుతుంది. అంటే ఎక్కువ మంది అంటే 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఇది దోపిడీ కింద అయితే మనం చెప్పచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బందిపోట్లు అంటే ఏంటి, వాళ్ళు ఎక్కువ 5 లేదా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కామన్ ఆబ్జెక్టివ్ ఒకటే ఉంటుంది, ఇంటెన్షన్. వాళ్ళని భయపెట్టడం, అవసరమైతే అడ్డొస్తే చంపేయడం, ఇదేనండి చేసేది ఇక్కడ. సో వీళ్ళకి శిక్ష ఏంటంటే మినిమం 7 సంవత్సరాలు అయితే రిగోరియస్ పనిష్మెంట్, అంటే ఇంప్రిజ్మెంట్ ఉంటుంది. అంటే కఠిన కారాగారమైన శిక్షలు అయితే ఇక్కడ పడడం అయితే జరుగుతుంది మినిమము. సో ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఏంటంటే 10 or more లైఫ్ కూడా పడే శిక్షలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది అయితే శిక్షలు 5 లేదా అంతగా అంటే ఎక్కువ మంది ఎవరన్నా పాల్గొంటే కనుక దీన్ని డెకాయిటీ అంటాం. సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ 391. సో 395లో అయితే దీనికైతే శిక్ష అయితే ఉంటుందండి. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. ఇంకా అంతకు మించి కూడా శిక్ష పడే అవకాశాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్లో నెంబరింగ్ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వెళ్తే ఎక్కువ మంది కనుక ఉంటే కనుక సో అది ఏమొచ్చిందంటే డెకాయిటీ కింద వస్తుంది. ఇలా అయితే మారణాయుధాలు అనేది క్యారీ అయితే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్ కూడా దొంగతనం చేయడానికి రెడీగా ఉండాలి. ఎగ్జాంపుల్ కింద ఒక హౌస్ని కొంతమంది వ్యక్తులు 6 లేదా ఎంతమంది వ్యక్తులు వచ్చి బ్రేక్ చేస్తుంటే లేదా దొంగతనం జరుగుతుంటే మనం వెళ్ళి
సో వాళ్ళని మనం పట్టుకోవడం అయితే జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఈక్వల్గా శిక్ష అయితే పడుతుంది. అదే చెప్పాం కదా, 7 లేదా అంతకుమించి 7 సంవత్సరాలు లేదా అంతకుమించి శిక్ష అయితే పడడం అయితే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మన మీద పెట్టిన ఏమన్నా మన మీద మనకు తెలిసిన వాళ్ళ మీద పెట్టిన ఏం కేసు పెట్టారు అనేది ముందు పరిగణించుకోవాలి. చెప్పాం కదా, థెఫ్ట్ అనేది ఏంటంటే సెక్షన్ 379. సో 379 అనేది ఏంటంటే సింపుల్ అఫెన్స్. సో ఇది కూడా ఏంటంటే బెయిల్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాబరీ అనేది ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అదే డెకాయిటీ కూడా ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది ఈ రెండు కూడా అండి. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే స్క్రోల్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇంకా ఇటువంటి సమాచారాల కోసం, ఇంకా కొత్త సమాచారాల కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.